లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మీరన్నారు మీ హస్బెండ్ సైడ్ వేల ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇక్కడ వందల కోట్ల ఆస్తులు. కామన్గా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి, అత్తమామలకి ఒక వారసుడు ఉంటే బాగుండు, ఒక అబ్బాయి కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు రెండో పిల్ల కడుపులో పుట్టినప్పుడు నేను కొలవని దేవుడు లేదు, నాకు రెండోది కూడా ఆడపిల్లే కావాలని. ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మగపిల్లల మీద నాకు లేదు, ఎందుకంటే మా అక్క కొడుకుల్ని ఎక్కువగా నేనే పెంచాను చిన్నప్పుడు. సో అందుకనే నాకు కొడుకులు అని వాళ్ళిద్దరు తప్పితే కొడుకులు నాకు ఇంకెవరు అవసరం లేదనిపించింది. సో ఐ వాంటెడ్ 2 girls. సో 2 girls, సెకండ్ గర్ల్ పుట్టినప్పుడు ఐ వాజ్ సో థ్రిల్డ్. ఐ నెవర్ వాంటెడ్ అ బాయ్, బికాస్ నో వన్ కెన్ రీప్లేస్ మై నెవ్యూస్. సరిత గారి పిల్లల్ని పెంచేసరికి మగ పిల్లల మీద ఇష్టం పోయింది. నాకు వాళ్ళే కొడుకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం? ఇద్దరు ఓ కొడుకు డాక్టర్ అనమాట. సేమ్ పాప. పాపను బాబు ఇద్దరు ఒకేసారి మెడిసిన్ చేశారు దుబాయ్లో, ఒకే క్లాస్లో ఉన్నారనమాట. రెండో అబ్బాయి MBA ఫినిష్ చేసి ఈజ్ వర్కింగ్ సమ్వేర్. చిన్నప్పుడు పెంచిన అది కళ్ళల్లో నాకు అదే, ఎంత ఎదిగినా కానీ వాళ్ళు నాకు ఇలాగే అనిపిస్తారు. సో నలుగురిలో పాప ఒక్కదానికి మీ పోలికలు వచ్చేసాయి యాక్టింగ్లో నా పోలికలు వచ్చినాయి అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలని అవును ఇద్దరు ఒకటే. నన్ను అడిగితే ఆడపిల్లల్ని పెంచినట్టుగానే మగపిల్లల్ని పెంచాలి, మగపిల్లల్ని పెంచినట్టుగానే ఆడపిల్లల్ని పెంచాలి. ఇప్పుడు ఆడపిల్లలకి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఆడపిల్లల్ని నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, నీ దీంట్లో నీ ఏమంటారు లిమిట్స్లో నువ్వు ఉండాలి అని మనం ఎలా ఆడపిల్లలకి చెప్పి పెంచుతామో అదే మగపిల్లలు కూడా చెప్పి పెంచాలి అంటున్నాను నేను. మగపిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఆడపిల్లలు నీ తల్లి లాంటిది, నీ అక్క లాంటిది, నీ చెల్లెలు లాంటిది, అలా చెప్పి పెంచితేనే ఈ వక్ర బుద్ధిగా ఉన్న ఈ నెగటివ్ తో ఉన్న వాళ్ళు కూడా అలా. చాలా నా లైఫ్లో చాలా మంది మగపిల్లలు చాలా బాగా పెరిగిన వాళ్ళని చూశాను. కానీ ఈ హైదరాబాద్లో ఆ రేపులు జరిగినాయి, అక్కడ అవి జరిగినాయి వింటున్నప్పుడు మనసు ఎలా అయిపోతుందంటే, నాకు వీళ్ళని ఎలా పెంచుంటారు ఆ తల్లిదండ్రులు, చెప్పి పెంచలేదా? ఆడపిల్లలు అన్నీ డిస్కస్ చేయాలి వాళ్ళతోటి, పీరియడ్స్ గురించి, వాళ్ళు ఏంటి డెలివరీ పెయిన్స్ గురించి అన్నీ డిస్కస్ చేయాలి. మగపిల్లల్ని మగపిల్లోడివి నువ్వు ఎలానా ఉండని అలా పెంచకూడదు, మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలి. ఎథిక్స్ నేర్పించాలండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎథిక్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇట్స్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్. అమ్మాయికి చెప్తానే ఉంటాం నిజంగా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, టైంకి రమ్మా, నిజం ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయికి ఎందుకు చెప్పరు చెప్పండి. నువ్వు ఎక్కడైనా తిరిగి రారా, 12 గంటలకు వచ్చినా పర్వాలేదు. వై కెనాట్ హీ బీ ఇన్ హిస్ లిమిట్స్ కదా? అదొకటి. ఇన్ని జనరేషన్స్ మారినా కానీ అది మాత్రం మారట్లేదండి ఎవరికిను. దే ఓన్లీ సే దట్ ఆడపిల్లలు అదిగో ప్యాంట్లు షర్ట్లు వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంది, ఇక అలా అంటే ఇక ఇక ఇన్ని జరగకుండా ఉంటాయా అని అంటారు. నీ బుద్ధి ఏమైంది? మగపిల్లల థాట్ ఏమైంది? తప్పు కదా అది. అదొక విషయం.